ఫస్ట్ సుగాలి ప్రీతి పాప అంశం మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ వస్తా. వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? మా బిడ్డ స్కూల్ కి పోయింది, తిరిగి ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా, తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి, అమ్మ మీ కూతుర్ని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే అలాంటి ఫ్యాన్ కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే, ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు ఆంతయ్య. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసి నాకు ఏమి చేయాలి నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేవు. నిస్సహాయతతో కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు. కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్లే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీయరాయన? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు? వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి? రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన వెధవలకి ఆడబిడ్డలు లేరా? అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి, లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి పక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయా. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. కేసు గురించి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి పోరాటం ప్రస్తుతం మీడియాకి ఈరోజు కనెక్టింగ్ పాయింట్ కాదేమో, కానీ సమస్య మాత్రం ఉంది. మీరు అది మర్చిపోవచ్చు. అంటే ఒక 4-5 రోజులు ఒక ట్రెండ్ నడుస్తుంది, ఇంకో 4-5 రోజులు ఇంకో ట్రెండ్ నడుస్తుంది మీడియాలో. కానీ మీడియాకి ట్రెండ్ ఉంటుంది, కానీ బాధితురాలకి ట్రెండ్ ఉండదండి. బాధితులు మాత్రం అలాగే ఉన్నారు, సమస్య మాత్రం అలాగే ఉంది, పరిష్కారం మాత్రం దూరంగా ఉంది. పరిష్కారం కనుచూపు మేరలా కనపడుతుందంటే కనపడటంలా. ఆ తల్లి ఈరోజు తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేసి అలసిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అభన్న హస్తం తనని దగ్గర తీర్చుకున్నప్పుడు చాలా ఆనందపడింది ఆ తల్లి. ఆనందపడి నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని ఆనందపడింది. చివరికి 16 నెలలైన న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది, ఇంకా న్యాయం జరగలేదేంటి సార్ నాకు అని. ఇక మొదలుపెట్టారు వేట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అరిచినటువంటి అరుపులు నావి కాదండి. వెధవలు ఎవడరా మీరు అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే. నేను వారిని అడుగుతున్నా, కేసు ఎంతవరకు వచ్చింది సార్? గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కేసు జరిగింది పాపం ఆయన హయాంలో కాదు. కేసు జరిగింది 2017లో, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది 2018లో, ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 2018లో, నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్గా తయారు చేసింది 2018లో. నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులుగా 2018 సంవత్సరంలో ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో ఆ యాజమాన్యం మొత్తం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ రేపు జరగబడింది తెలుగుదేశం ప్రభుత్వంలో,
తెలుగుదేశం ప్రభుత్వం అంటే జనసేన అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే, అది కూడా తెలుసుకోండి సార్. మీరు అరవకండి ఊరికే, అరిచినందువల్ల ఉపయోగం లేదు. 2017 సంవత్సరంలో 18 సంవత్సరంలో మీరు తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేశారు. మీ ప్రభుత్వం హయాంలోనే భారతీయ జనతా పార్టీ సందర్భంలో ఉన్న సందర్భంలోనే ఈ పాప మరణం జరిగింది. అదే సందర్భంలో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ అదే సందర్భంలో జరిగింది. మీ ప్రభుత్వ హయాంలోనే ఛార్జ్షీట్ నెంబర్ కూడా అయిపోయింది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రాగానే ఎందుకు వచ్చిన గోల ఇది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఆ పాపం తల్లి బాధపడుతుంది అని చెప్పేసి GOMS నెంబర్ 56/28/2020 ఫస్ట్ ఇచ్చింది. GOMS నెంబర్ 37 27/2/2020 పర్మిషన్ టు ఎక్సర్సైజ్ పవర్ అండర్ సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఫర్ ఎంక్వైరీ ఇంటూ ది ఎలీజ్డ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ 10th క్లాస్ గర్ల్ కుమారి సుగాలి ప్రీతి హూ బిలాంగ్ టు ST కమ్యూనిటీ. మా పాత గవర్నమెంట్ దీన్ని CBIకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. సమ్ మోర్ క్లారిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంది అని CBI అడిగిన సందర్భంలో ఈ జీవో ఇష్యూ చేశారు. GOMS నెంబర్ 56. ఇది కూడా దీని సబ్సిక్వెంట్ జీవో, దీనికి అనుబంధంగా జీవో కొన్ని ఏదో క్లారిఫికేషన్ కావాలని CBI అడిగినప్పుడు హ్యాండింగ్ ఓవర్ టు CBI అని చెప్పి కేసు హ్యాండ్ ఓవర్ చేశారు. సరే, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏం జరగల అకార్డింగ్ టు యూ. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత వీళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంటి సార్? వీళ్ళు కూడా ట్రైబల్ పీపులేగా. పోని తల్లి ట్రైబల్ కాదు మీ అకార్డింగ్ టు యూ, పాప అయితే ట్రైబేగా. సుగాలి ప్రీతి అని ఆ పాప ట్రైబ్ అని మీరే అంగీకరించారుగా. మరి వాళ్ళకి న్యాయం చేయరా సార్? అంటే 17 కుటుంబాలకి 4 బల్బులు వేయంగానే ఇంటర్నెట్ నిండా మీడియా నిండా మీరేనా? ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అపర భగీరథుడా? మీడియా ఎటు వెళ్తుంది? మీడియా వస్తా 1 by 1 వస్తా. ఏ మీడియా చూపించింది ఏంటి చూపించింది 1 by 1 వస్తా. అసలు